సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేయొద్దని విద్వేష, విషపూరిత రాత్రి వద్దంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచారం చేపట్టింది. ఈ ప్రచారంలో భాగంగా నలుగురు సినీ నటులు నిఖిల్, శ్రీలీల, అడవిశేష్, తేజ సజ్జా పాల్గొన్నారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేయొద్దని విద్వేష, విషపూరిత రాత్రి వద్దంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచారం చేపట్టింది. సోషల్ మీడియాను మంచికి, పాజిటివ్ అంశాలకు వేదికగా మార్చుదాం అనే స్లోగన్తో ప్రజలను ఆలోచింపజేసేలా ప్రచారం చేస్తున్నారు. విజయవాడ గుంటూరు దారిలో తాడిపల్లి హైవే వద్ద ఈ భారీ ఫోర్డింగ్ ను ఏర్పాటు చేశారు. అలాగే రాజధాని అమరావతితో పాటు తిరుపతి, విశాఖపట్నం వంటి నగరాల్లో ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు సినీ నటులతో కూడా ప్రచారం మొదలుపెట్టారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంతి కోటేశ్వరరావు గారితో కూడా చెప్పించారు. చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడవద్దు అని గాంధీజీ సూక్తి కాన్సెప్ట్తో సోషల్ మీడియాపై క్యాంపెయిన్ చేపట్టారు. 3 మంకీస్ బొమ్మకు 4th మంకీ చేర్చి చెడు పోస్టులు వద్దంటూ ఆసక్తికరంగా కోడింగ్లు పెట్టారు. పోస్ట్ నో ఈవిల్ పేరుతో 4th మంకీ బొమ్మతో జరుగుతున్న ఈ ప్రచారానికి తాజాగా సినీ నటుడు, ప్రముఖులు తోడవుతున్నారు. సోషల్ మీడియాల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వినూత్న ప్రచారంలో టాలీవుడ్ హీరో నిఖిల్ భాగమయ్యారు. ఇప్పటికే సినీ నటులు అడవిశేష్, శ్రీలీల తమ మద్దతు తెలుపుతూ వీడియోలు విడుదల చేశారు. పోస్ట్ నో ఈవిల్ గురించి తెలుపుతూ నిఖిల్ ఓ వీడియో విడుదల చేశారు. సోషల్ మీడియాను మంచి కోసం ఉపయోగించుకోవాలని కోరారు. మనం ఏదైనా వస్తువు కొనే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకొని కొంటాం. కానీ సోషల్ మీడియాలో న్యూస్ షేర్ చేసే ముందు అది నిజమా కాదా అని ఎందుకు చెక్ చేసుకోవటం లేదు. ఎందుకంటే ఏమవుతుందే అనే నిర్లక్ష్యం తీసుకుంటాం. కానీ మీరు సరదాగా షేర్ చేసే ఆ ఫేక్ న్యూస్ కొన్ని జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే మీరు ఏదైనా విషయాన్ని పంచుకునే ముందు అది నిజమా కాదా అని ఒక్కసారి పరిశీలించండి అని చెప్పారు. శ్రీలీల మాట్లాడుతూ సోషల్ మీడియాలో లైక్స్ కోసం, వ్యూస్ కోసం తప్పుడు వార్తలను వ్యాప్తి చేయకండి. ఇవన్నీ కాదని న్యూస్ కోసం ఇంకొకరిని న్యూస్ చేయకండి. అసత్య ప్రచారాలకు దూరంగా ఉండండి. సామాజిక బాధ్యత వహిద్దామంటూ శ్రీలీల చెప్పింది. అసత్య ప్రచారాలు చేయవద్దని, ఎవరు చూస్తారులే అని ఇష్టానుసారంగా తప్పుడు కామెంట్స్, బూతులతో ఇతరులను దూషించడం చేయవద్దని సూచించారు. మనం ఫేక్ న్యూస్ షేర్ చేస్తే ఏమవుతుందిలే అని చేస్తాం. కానీ అలాగే చేస్తే దాన్ని చాలా మంది నిజంగా భావించే అవకాశం ఉంది. అందుకే ఫేక్ న్యూస్ ను షేర్ చేయవద్దని అడవిశేష్ సూచించారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాని సక్రమంగా వాడుకుందాం తప్ప ఇతరుల మనసులు బాధపడే విధంగా పోస్టులు పెట్టొద్దు. అందులోనూ ప్రత్యేకంగా కుటుంబ సభ్యులు, మహిళల గురించి అసభ్యంగా పోస్టు పెట్టకుండా ఉండాలి అంటూ చాగంటి కోటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏం కాదులే అని సోషల్ మీడియాలో ఆడపిల్లల పోస్టులకు పెట్టే కామెంట్స్ వాళ్ళ మైండ్ సెట్ ని చాలా డిస్టర్బ్ చేస్తాయన్నారు. ఏదైనా జరగని విషయాన్ని జరిగింది అని చెప్పినా, తప్పుడు ప్రచారం చేసినా వాటి వల్ల ఎన్నో కుటుంబాలు బాధపడతాయి. ఇక నుంచి సోషల్ మీడియాని మంచి కోసం వాడుకుందాం, తప్పుడు పోస్టులు పెట్టకుండా ఉందాం. తేజ సజ్జా సినీ నటుడు తెలిపారు.